ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర రాజకీయాలు ప్రస్తుతం ఫుల్ హీట్ మీద ఉన్న విషయం మనకందరికీ తెలిసిందే. ఇకపోతే వంగవీటి రాధాకృష్ణ యాక్టివ్ అయ్యారు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర రాజకీయాలు. ఎన్నికల్లో పోటీ చేయాలని టీడీపీ హైకమాండ్ అడిగినా ఆయన పెద్దగా ఆసక్తి చూపించలేదు. అయితే హఠాత్తుగా జనసేన నేతలతో భేటీ అవుతున్నారు ఆయన. తెనాలిలో నాదెండ్ల మనోహర్తో, తర్వాత మచిలీపట్నం అభ్యర్థి బాలశౌరితో సమావేశమయ్యారు. ఆయన ఉద్దేశం ఏమిటో బయటకు తెలియడం కానీ ఎన్నికల్లో పోటీకి మొగ్గు చూపుతున్నారనే ప్రచారం జరుగుతోంది. ఆమనిగడ్డ నియోజకవర్గానికి జనసేనకు కేటాయించారు. ఆ నియోజకవర్గానికి ఇంకా అభ్యర్థిని ఖరారు చేయలేదు. తెలుగుదేశం నేత మండలి బుద్ధప్రసాద్ను జనసేన తరపున పోటీ చేస్తున్నారన్న ప్రచారం జరుగుతోంది, కానీ ఇంకా కన్ఫర్మ్ చేయలేదు. అయితే సమయంలో వంగవీటి రాధాకృష్ణ కూడా ఆవనిగడ్డపై ఆసక్తి చూపిస్తున్నారని, జనసేన తరపున పోటీ చేసేందుకు ప్రయత్నిస్తున్నారని అంటున్నారు. ఆయన పోటీ చేస్తానంటే ఖచ్చితంగా అవకాశం కల్పిస్తారు. ఇక ఇలా ఉండగా వంగవీటి రాధా గారు తాజాగా పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ గారితో భేటీ అయ్యారట. ప్రస్తుతం రాజకీయాల గురించి ఇరువురు చర్చించుకున్నారట. మరోవైపు జనసేన పార్టీలో రాధాకృష్ణ జాయిన్ అయ్యే అవకాశాలు గట్టిగా కనిపిస్తోంది. కాకపోతే వంగవీటి ఎన్నికల్లో పోటీపై ఎలాంటి ఆలోచనలు ఉన్నారో క్లారిటీ అయితే లేదు ప్రస్తుతానికి. అభ్యర్థుల ఖరారు సమయంలో కొన్ని ప్రతిపాదనలు పెట్టినప్పటికీ ఆసక్తి చూపించలేదని టీడీపీ నేతలు అంటున్నారు. ఇప్పుడు ఆవనగడ్డలను పోటీపై జరుగుతుందనేది ప్రచారమేనని వంగవీటి వర్గీయులు అంటున్నారు. విజయవాడ సెంట్రల్ సీట్ ఇవ్వడానికి కూడా వైసీపీ రాయబారం నడిపినా ఆయన అంగీకరించలేదని గుర్తు చేసుకుంటున్నారు. తెలుగుదేశం జనసేన కూటమి తరపున వంగవీటి రాధా విస్తృతంగా ప్రచారం చేసే అవకాశాలు గట్టిగా కనిపిస్తున్నాయి.